హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు దయచేసి మనది పుష్ప 2 గివ్ అవేది సెకండ్ వీడియో వస్తుందన్నమాట. రేపు సండే 10 AM నుంచి 11 AM మధ్యలో మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీకు అందరికీ తెలిసిందే ఆ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలంటే, ఆ వీడియో ఒక 3 మెంబర్స్కి షేర్ చేయాలి. ఏమైనా కామెంట్ చేయాలంటే మీ నేమ్ ఇంకా మీ సిటీ కామెంట్ చేయాలి. మన 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ తప్పకుండా ఫాలో అవ్వాలి. టెలిగ్రామ్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. నేను ఆఫ్టర్ 2 days తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో లైవ్లోకి వచ్చి విన్నర్స్ అనేది నేను అక్కడ చెప్తానన్నమాట. మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే గైస్, యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి అరౌండ్ ఒక 1500 నుంచి ఒక 1700 మెసేజెస్ వచ్చాయి అరౌండ్. నేను ఎందుకు మెసేజ్ చేస్తున్నాను అంటే, చాలామంది భయ్యా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని ఒకటే మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ 3-4 వీడియోస్ నుంచి నేను చెప్తున్నాను అనమాట. టికెట్స్ అనేవి సాటర్డే నుంచి ఓపెన్ అవుతాయి అని చెప్పాను. అయినా కూడా మీరు వీడియో చూడకుండా ఒకటే మెసేజ్ చేస్తున్నారు. 1500 మెంబర్స్కి ఒకేసారి రిప్లై చేయాలంటే ఎలా అవుద్ది చెప్పండి. సో దానికోసమే కదా వీడియోస్ చేస్తున్నారు. మీరు వీడియో చూడకుండా మెసేజ్ పైన మెసేజ్ చేస్తే నేను కూడా ఏం రిప్లై ఇవ్వలేను కదండి. మీరు వీడియో చూస్తే కనుక ఒక కన్ఫర్మేషన్, ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దయచేసి ఒకటే చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఏదైతే చెప్పానో సాటర్డే ఓపెన్ అవుతాయని, ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్లోనే నేను మన 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఈరోజు ఢిల్లీ ఇంకా ముంబై చాలా ఏరియాస్ అనమాట, నాకు గుర్తులేదు కానీ ఏ ఏరియాలో ఓపెన్ అయినా కూడా నేను పోస్ట్ చేశాను. ఎట్ ఏ సేమ్ టైం రోజు ఆఫ్టర్నూన్ అనమాట నాకు ఒక అప్డేట్ వచ్చింది. ఈరోజు ఈవినింగ్ 4:56 PM నుంచి తెలంగాణలో ఓపెన్ చేస్తారు అని అన్నారు. యాక్చువల్లీ అది ఏదైతే వాళ్ళు అన్నారో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, భయ్యా బుక్ మై షోలో ఓపెన్ అవ్వలే కదా, భయ్యా పేటిఎంలో ఓపెన్ అవ్వలే కదా అని చాలామంది మెసేజ్ పైన మెసేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే పోస్టర్ రిలీజ్ చేస్తారో, రిలీజ్ అయిన ఫ్యూ సెకండ్స్లో మన 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇంకా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం కదా, ఆ పోస్టర్లో ఏముంది చూడండి ఒకసారి క్లారిటీగా. డిస్ట్రిక్ట్ యాప్ అని అన్నారు. సో ఆ డిస్ట్రిక్ట్ యాప్లో అనేది టికెట్స్ ఓపెన్ అయినాయి అనమాట. ఆ డిస్ట్రిక్ట్ యాప్ అనేది కొత్త యాప్ అనమాట. ఫస్ట్ వాళ్ళ యాప్లో రిలీజ్ చేస్తారు. మరి బుక్ మై షో ఇంకా పేటిఎం ఎప్పుడు ఓపెన్ అవుతాయి భయ్యా అంటే, బుక్ మై షో పేటిఎం రేపటి నుంచి ఓపెన్ అవుతాయి అనమాట. మరి ఏపీ వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ అవుతాయి భయ్యా అంటే, ఏపీ వాళ్ళకి మండే నుంచి ఓపెన్ అవుతాయి. ఇంకా ఏపీ వాళ్ళకి ఖమ్మం అయినా, వరంగల్ అయినా, విజయవాడ, వైజాగ్, ఇంకా నెల్లూరు, ఇవన్నీ ఏరియాస్ మండే నుంచి ఓపెన్ అవుతాయి. సో నేను ఒకటే చెప్తున్నానండి, మన 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా ఈ 2 పేజెస్ ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం రేపటి నుంచి నేను మన ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ టెలిగ్రామ్ పేజ్ ఉందో ప్రైవేట్ చేసేస్తాను. ఎందుకంటే యాక్చువల్ సెకండ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో 4000 ఫాలోవర్స్ అరౌండ్ ఉన్నారు, కానీ వ్యూస్ మాత్రం 6000, 6500, 7000 వ్యూస్ వస్తున్నాయి. సో మీరు ఫాలో కాకుండానే మన స్టోరీస్ అవి చూస్తున్నారు. మరి అంత దొంగచాటుగా ఎందుకు చూస్తున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. మరి అంత కరెక్ట్ అప్డేట్ ఇచ్చినప్పుడు మీరు చూడాలి కదా, ఫాలో అవ్వాలి కదా. సో అందుకనే ప్రైవేట్ చేస్తున్నాను. మన ఫాలోవర్స్కి మాత్రమే మన అప్డేట్స్ ఇస్తున్నాను. మన వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవాలి, బయట వాళ్ళు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ అవసరం ఉంది కావాలనుకుంటే ఫాలో కావండి. ఫైనల్గా ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, మూవీ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై పుష్ప.